ప్రభువు నామమున అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వినుచున్న వారికి, చిచ్చుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినటం వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మేము విని మారు మనసు పొందే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నిలబడేది నేను గాని ప్రభా, మాట్లాడేది మీరు నేను ప్రభా. మీరుండి మాట్లాడించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 2 దెసలోనిక 3 అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. తొదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము స్థిరముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులనైనను దుష్టత్వం మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. తొదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము స్థిరంగా వ్యాపించి మహిమపరచబడినట్లు నిమిత్తమును ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమని అంటున్నాడు. దేవుని వాక్యము మనలో నిలుచుండుటకు, మనలో వ్యాపించుటకు, స్థిరముగా ఉండుటకు మనము ప్రార్థన చేయమని అంటున్నాడు. మనల నుంచి ఏం పోవాలి? దుష్టత్వము, మనుషుల నుంచి దుష్టత్వము చేతులలో నుండి తప్పింపబడిన నిమిత్తము మన కొరకు ప్రార్థన చేయుడి. ఎక్కడ చెప్పినా, ఏం చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ప్రార్థనా జీవితంనే కలిగి ఉంటున్నాము. ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నామా? ఎప్పుడైనా సరే మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ప్రార్థనా జీవితమును కలిగే ఉన్నాయి. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుంచి కాపాడును. ఎలాగ దేవుని నమ్ముకుంటే, ప్రార్థన చేస్తే మనలో ఏమి ఉండాలి? విశ్వాసము కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరిలోని కూడా విశ్వాసము లేదు. విశ్వాసము లేకుండానే జీవిస్తున్నారు. విశ్వాసం లేని వారు దేవుని చూస్తారంటారా? చూడరు కదా. దేవుని చూడాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దుష్టత్వము విడిచిపెట్టాలి. అయితే ప్రభు ఎవరు? నమ్మదగినవాడు, ఆయన మనలను స్థిరపరిచేవాడు, దుష్టత్వము నుంచి కాపాడువాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దుష్టత్వము నుంచి, పాపము నుంచి, అనేకమైన వాటి నుంచి రక్షించేవాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మేము మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ మీరు చేయుచున్నారని ఇంకా చేయుదురని ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాం. ఏమి కలిగి ఉండాలి? మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని గూర్చి ఇకను మీరు ప్రభువునందు నమ్మకము కలిగి ఉండాలని అంటున్నాడు. ఏమి కలిగి ఉండాలి? దేవుని యందు మనము నమ్మకమును, ఇకను కూడా మీరు నమ్మకమును కలిగి ఉండుడి ప్రభువందు. ఎవరి యందు? మనుషుల యందు ఉండమని అంటున్నాడు దేవుడు, లేకపోతే ఎవరి యందు ఉండమని అంటున్నాడు? దేవుని యందు నమ్మకము. ఏ శ్రమ వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా సరే మనము దేవుని మీద ఆధారపడి, దేవుని నమ్ముకుని, మనం విశ్వాసము కలిగి ఎదరికి వెళ్ళమని చెప్పుచున్నాడు దేవుడు. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఎవరిని ఉంది? దేవుని యందు ప్రేమను కలిగి, దేవుని యందు నమ్మకమును కలిగి, యేసుక్రీస్తు అయిన ప్రభువునందు మనము ఏమి కలిగి ఉండాలి? ఓర్పును కలిగి ఉండినట్లు మనకి మన హృదయములను ప్రేరేపణ కలుగునుగాక అని అంటున్నాడు. ఆ ప్రేరేపణ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ నమ్మకము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి మాత్రమే వస్తుంది. దేవునిలోనే మనకి వస్తూ ఉంటుంది. మనం ఏమి కలిగి ఉండాలి? నమ్మకమును కలిగి ఉండాలి, విశ్వాసమును కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుని క్రియలు మనము చూడలేము. మనము విశ్వాసం కలిగి ఉంటేనే ఏ క్రియ అయినా, ఏదైనా సరే జరుగును మనకి. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకును ప్రతి సహోదరి యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగో సహోదరులారా, మా వలన వచ్చిన బోధన ప్రకారము కాదు, కానీ దేవుని నుండి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మన అందరికీ కూడా జ్ఞాపకము చేయుచున్నాడు. దేవుడు మనకి జ్ఞానమునిస్తున్నాడు, తెలివినిస్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాము? మనము దేవునినే మర్చిపోతున్నాం. ఎందుకంటే దేవుని కంటే గొప్పవారమని మనం విర్రవీగుచున్నాం. కానీ దేవుడైతే ఇవన్నీ ఇచ్చి వాటి నుంచి తొలగిపోవద్దని అంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకి ఆజ్ఞాపించుచున్నాడు.
ఏలయనగా మమ్మును పోలి నడుచుకునవలెనను మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకునటలేదు. ఎలాగూ దేవుని పోలి నడుచుకోవాలి మనము. దేవుని పోలి నడుచుకుంటే మనకి సమస్తమును కూడా సాధ్యమే. అక్రమము చేయకుండా మనము నడుచుకోవాలి. న్యాయమైన దానినే మనము ఎంచుకోవాలి. అన్యాయమైన దానిని మనము ఎంచుకోకూడదు. ఎప్పుడును కూడా న్యాయమైన దానినే, న్యాయమునే అనుసరించి మనము నడుచుకోవాలి. కానీ ఈలోపు మనుషులు ఏం చేస్తారంటే ఈ లోకపును చూస్తారు. ఈ లోకపు వైపు చూసి వారు ఏం చేస్తారంటే మనము ఎలా వెలుచున్నామో ఏం చేయుచున్నామో మర్చిపోతూ ఉంటారు. అలా కాకుండా మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవునిని పోలి మనం నడుచుకోవాలి. ఎవని యొద్ద ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసితిమి. ఏమి చేయాలి? మనం ఎవరి దగ్గరని కూడా మనము ఉచితముగా తినకూడదు. ఎవరి దగ్గర ఒకవేళ ఒకరికి పెట్టామను, ఒకరికి ఏదైనా పెట్టామనుకో, ఒక అట్టు పెడితే అట్టున్నారు పెట్టాలి అని అంటూ ఉంటారు. కానీ అది నిజమే. కానీ ఎవరి స్తోమతకు ఒకవేళ ఉన్నారనుకోండి, చాలామందికి కూడా పెట్టే స్తోమత ఉండదు. మరి అప్పుడు కానీ అది దేవునికి తెలుసు పెట్టే స్తోమత లేనప్పుడు. కానీ మనం కష్టపడింది మాత్రమే మనకి వంట పడుతుంది. మనం కష్టం లేకోకుండా శ్రమ లేకోకుండా మనం తింటే అది మనకు వంట పట్టదు, మన దరికి కూడా రాదు. మీరు మమ్ముని పోలి నడుచుకునవలెను. మమ్మును మేము మాదిరిగా కనుపరుచుకున్నటకే ఇలాగ చేసితిమి కానీ మాకు అధికారం లేదని తెలియలేదు. ఏంటది? మిమ్ముని పోలి మేము నడుచుకొనుచున్నాము. మేము మాదిరిగా ఉండుటకు మాకు ఇలాగే చేసితిమి కానీ మాకు అధికారం లేదని చేయలేదు. అధికారం లేదని మేము ఇలా చేయలేదు, కానీ దేవుడు ఉన్నాడని మాత్రమే మేము చేయుచున్నాము. మరియు మేము మీ యొద్దకు ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది. పని సోమరి చీమల దగ్గరికి వెళ్ళి వారి నడతను చూసి నేర్చుకోమని అన్నారు. కానీ ఇక్కడ పని చేయకోకుండా ఆహారము తినకూడదని చెప్పుచున్నాడు. మనం పని చేసుకుని ఆహారం తినాలి, లేకపోతే పని చేసుకోకుండా తినకూడదు. ఎందుకంటే వారు సోమరిపోతే అయిపోతాడు. నాకు ఎలా అయితే వచ్చేసింది కదా, నేను తిన్నాను కదా, నా కడుపు నిండిపోయింది కదా అని వాడు ఏమనుకుంటాడు? సోమరిపోతే అయిపోతాడు. మీలో కొందరు ఏమి పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకునిచున్నారు వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతంగా సంపాదించుకుని ఆహారము భుజింపవలెను. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో ఇసుకవద్దు. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటలకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. ఆయన అతనిని శత్రువుగా భావింప సహోదరునిగా భావించి బుద్ధి చెప్పితిమి. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానమును అనుగ్రహించునుగాక. ప్రభువు మీ అందరికీ తోడయ్యుండునుగాక. పౌలును నేను నా చేత వ్రాతతో వందనమని వ్రాయుచున్నాను. పత్రిక యందును అదే గుర్తు నేను వ్రాయుట. ఇలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు మీ అందరికీ తోడయ్యుండును గాక. ఏంటది? దేవుడు ఏమంటున్నాడు? పని చేసి కష్టార్జితమును అనుభవించుచు తినమని అంటున్నాడు. మీరు అట్టివారు ఒకవేళ పని చేయకుండా తింటే మీరు ఏమైపోతారు? సోమరిపోతున్నారు. సంపాదించుకుని ఆహారము భుజిస్తేనే మీకు తృప్తి. ప్రభువు పేరట వారికి ఆజ్ఞాపించుచున్నానని హెచ్చరిస్తున్నాడు. సహోదరులారా, మీరు ఏమి చేస్తున్నాను కూడా విసుకవద్దు. ఒకవేళ మీకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా విసుకవద్దు. ఎదుటి వారికి పెట్టేవందు కూడా విసుకవద్దని అంటున్నాడు. మనం పని చేసుకుని మన కష్టార్జితమనే తినాలి. మేలు చేసిన వారికి మనం ఎప్పుడు కూడా విసుగుపోకూడదు. మనకు మేలు చేసిన వారు ఎవరు కూడా మేలు చేయరు, కీడే చేస్తారు. మన నుంచి అయితే మాత్రము వారు మేలు పొందుతారు, కానీ మరైతే కీడును చేస్తారు. కానీ అలాంటి అందు మనము విసుగుపోకూడదు. కానీ మన కష్టార్జితమే ఆహారమునే తినాలి, మనం కష్టపడినదే తినాలి. మనము పెద్దల మాటలకు లోబడియే ఉండాలి. ఒకవేళ మనం కష్టపడుకోకుండా కష్టపడి పని చేయకుండా తింటే అది మనకు తినేటప్పుడు మనకే సిగ్గేసేస్తుంది. ఎందుకంటే ఎవరో కష్టపడింది మనం తింటున్నాం, ఎవరో సంపాదించింది మనం తింటున్నాం. అంతేగాని మన కష్టార్జితం కానీ మన సంపాదన కానీ మనము తినట్లేదంటే అది మనకు వంట పడుతుంది అంటారా? మనకు శాంతిని ఇస్తుంది అంటారా? ఇవ్వదు కదా. మనం కష్టపడి పని చేసుకుని తిన్నది మనకి చాలా తృప్తి కలిగి ఉంటుంది. మనకి
ఎప్పుడును కూడా మనం కష్టపడి పని చేసుకుంటేనే మనకి దేవుడు కూడా సంతృప్తినిస్తాడు. ఎదుటివారు ఏం పెడతారు, కొంచెం పెడతారు అంతే తప్ప గాని, మనకు కావాల్సినంత ఎవరు కూడా మనకు అది కూడా మనకు తప్పదు ఆశించటం కూడాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు మీ అందరికిని కూడా తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నేను వినుచున్న వారికి, చూచుచున్న వారికి నేను ప్రభు ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభు. మా శత్రువులు మిత్రులు దీవించినాయన, ధనికులనేమి భేదాలనేమి దీవించినాయన ప్రభు. వినుచున్న వారిని, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయనారు ప్రభు. బస్సులో వెలిచినట్టు, రైల్లో వెలిచినట్టు, హెలికాప్టర్లో, ట్యాక్సీలో, ఆటోల్లో, బళ్ళ మీద వెలిచినట్టు వారిని ప్రభు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభు. నేను ట్యాక్సీలో వెలిచినట్టు వారిని ప్రభా, అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభు. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని, బలంని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వినటం వలన మాకు విశ్వాసం కలుగుటకు, మాకు మారు మనసు కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నేను ఎవరికైతే ఏ ఇంట్లో అయితే శోధన ఉన్నదో, వేదన ఉన్నదో ప్రభా, అన్నిటిని ప్రభ రక్షించమని అడుగుచున్నాను ప్రభా. శోధనలు, వేదనలు తీసివేనైనా యవనస్తులు నీ ప్రభ త్రొట్టిల్లు పోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్క దేశాన్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు చెప్పున దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నేను ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయమని, నా ప్రార్థనను నీ పాదసని చేర్చుకోమని నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టి నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్, ఆమేన్. నిజున్న వారికి, నీ చూసిన వారికి ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.